మరి కొల్లాపూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అధికార యంత్రాంగాన్ని తన అండదండల్లో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద విపరీతంగా గ్రామాన దౌర్జన్యాలు జరుగుతున్నాయన్న విషయం మా దృష్టికి వస్తూ ఉన్నది. ఎక్కడో పాతకాలం కేసులను తీసేసి తవ్వి మరీ ముఖ్యంగా వాళ్ళందరి మీద మరి గుడ్ బిహేవియర్ అని చెప్పి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లలోకి పోయి కొట్టడం, లేకపోతే వాళ్ళ పొలాల్లోకి పోయి కొట్టడం, అదేవిధంగా పొట్టి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేది ఈ పార్టీలో ఈ కాలంలో ఈ ప్రాంతంలో కొత్త సంస్కృతి అనేది తెరదీయబడుతున్నది. దీన్ని కూడా అడ్డుకోవాలని చెప్పేసి మొన్ననే నేను, మా మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, అభిలాష్ రావు గారు మేమందరం పోయి కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సాక్షాత్తు ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈసీ 48 గంటల నిషేధాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. నిజంగా ఈసీకి ఏమాత్రం పారదర్శకత ఉన్నా, రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈసీ మరి జూపల్లి కృష్ణారావు గారి మీద కూడా నిషేధం విధించాలి. జూపల్లి కృష్ణారావు గారు బహిరంగంగా ఒక సభలో మేము ఎన్ని డబ్బులు పంచినా పెంట్లవల్లిలో ఓట్లు పడలేదు, చిన్నంబాయిలో ఓట్లు పడలేదు, అక్కడ ఓట్లు పడలేదు, మరి ఎవరికి పోయినాయి, ఇంత ఖర్చు పెట్టినా అంత ఖర్చు పెట్టినా లెక్కలతో సహా జూపల్లి కృష్ణారావు గారు మరి చెప్పిండ్రు. మరి ఆయన మీద ఎందుకు నిషేధం విధించడం లేదు? దాని మీద ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పేగులు మెడకేసుకొని తిరుగుతా, లేకపోతే శవాలను మీద నడుచుకుంటూ వచ్చిన తర్వాత నీ లాగులు కూడా తీస్తా, లేకపోతే మరి నువ్వు శవమైన నీ ఫామ్ హౌస్లో ఉరేసుకున్నా నేను మాత్రం చేస్తూనే ఉంటా అనే ఒక శవాల భాష, చాలా జుగుప్సకరమైన భాష మాట్లాడుతుంటే మరి ఆయన మీద నిషేధం విధించకపోవడం అయితే నాకు చాలా విడ్డూరంగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మరి బీజేపీ కాంగ్రెస్ సన్నల్లోనే నడుస్తుందన్న అనుమానానికి మరి ఇంకా బలం చేకూరుతూ ఉన్నది. దీన్ని కూడా నేను పూర్తి ఖండిస్తున్నా. కేసీఆర్ గారి మీద పెట్టిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మరి బీజేపీకి ఏమాత్రం నైతిక హక్కు లేదు. నేను చేతులు జోడించి ఈ తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా నాగర్ కర్నూలు ప్రజలకు, మరి ముఖ్యంగా మహిళలకు నేను చేతులు జోడించి ఒక మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా నేను ఒక్కటే ప్రార్థిస్తున్నా, దయచేసి బీజేపీని మీ ఇళ్లలోకి రానివ్వకండి. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు మతాన్ని రాజకీయాలను కలుపుతూ ఉన్నారు. మనమందరం కూడా హిందువులమే, మనమందరం మెజారిటీ మంది హిందువులమే, మనమందరం కూడా బీజేపీ లేనప్పటి నుంచి యుగాలుగా దేవులను పూజించుకుంటూ వస్తున్నాము, దేవులను ప్రార్థిస్తూ వస్తున్నాము. శ్రీరామచంద్ర భగవానుని ఎప్పటి నుంచో శ్రీరామనవమి ఉన్నది, హనుమాన్ జయంతి ఎప్పటి నుంచి ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చి బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు రామ మందిరాన్ని నిర్మించిన రామమందిరం వాళ్ళు నిర్మించకముందే ఈ దేశంలో లక్షలాది కోట్లాది రామ మందిరాలు, హనుమాన్ మందిరాలు ఉన్నాయి. వాళ్ళు కొత్తగా చెప్పింది ఏం లేదు. మధ్యమడుగు ఆంజనేయ స్వామి దేవాలయం ఎప్పటి నుంచి ఉన్నది, మధ్యమడుగులో ఉండే రామాలయం ఎప్పటి నుంచి ఉన్నది, సిరిసనగండ్లో సీతారామస్వామి దేవాలయం 100 సంవత్సరాల ఇది ఉన్నది. వాళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏమీ లేదు. కానీ ఇంటింటికి అక్షింతలు ఇచ్చి ఇవాళ మేమే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాము అని చెప్పే ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చి మా యువతను మత్తుమందులో ముంచుతున్నారు. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది, అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రైతుల సమస్యల మీద, రైతులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం మీద మేము పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకున్నాం. పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకొని రైతన్నలందరూ కూడా వాళ్ళ కళ్ళాల నుంచే మా వరికి 500 రూపాయల మద్దతు ధర ఎక్కడ పోయింది, మా డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇస్తున్న రుణమాఫీ ఎక్కడ పోయింది, రైతు బంధు కేవలం 3 ఎకరాలు 4 ఎకరాల వాళ్ళకి ఇస్తారా, మరి 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వరా, మరి వాళ్ళు రైతులు కాదా అన్న స్పష్టత ఇవ్వాలని, అదేవిధంగా ఇంకా రైతు కూలీలకు ఇస్తున్న 12,500 రూపాయలు, ఇవన్నీ కూడా రైతులకు జరిగిన అన్యాయాన్ని, కరెంటు కోతలు, తర్వాత కళ్ళాల్లో వరిని కొనకపోవడాన్ని, వీటన్నిటి కూడా నిరసిస్తూ రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి పోస్ట్ కార్డు రాసే విధంగా మరి మేమందరం కూడా రైతులను చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఇంకా చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అందుకొరకే ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ అన్ననే మల్లు రవి వాళ్ళిద్దరూ కలిసి కుమ్మక్క ఇక్కడ నాగర్ కర్నూలు ప్రాంతంలో 1000 కోట్లు కుమ్మరించి ఎట్లయినా ఈ ప్రాంతేతరుడైన మల్లి రవిని తప్పకుండా మళ్ళీ ఎంపీగా గెలిపించి ఆయనను హోదా పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బుల మూటలన్నీ కూడా మరి ఢిల్లీకి మోసుకపోయే ఒక కుట్ర అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను అడ్డుకోవాలని మరి ప్రాంత బిడ్డ అయిన నన్ను అలంపూరులో పుట్టి అచ్చంపేటలో పెరిగి మరి ఈ ప్రాంతంలోనే వేలాది మంది బిడ్డలను చదివించిన ట్రాక్ రికార్డు ఉన్న ప్రవీణ్ కుమార్ను ఆదరించాలని చెప్పి కోరుకుంటూ కనీసం ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జీవితాంతం మీకు రుణపడి ఉంటానని, మీ బిడ్డల జీవితాలను, మీ అందరి జీవితాలను రక్షించడమే నా లక్ష్యం. నాకు వేరే వ్యాపకాలు ఏమీ లేవండి. నేను స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన, నా 7 సంవత్సరాల విలువైన ఉద్యోగాన్ని వదులుకొని వచ్చిన,
మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేల సహకారంతో నేను ఈ యుద్ధ రంగంలో ఉన్నా. అందుకొరకు ఈ యుద్ధంలో మరి నిజం గెలవాలి, అబద్ధం ఓడిపోవాలి, ఆశయం గెలవాలి, అహంకారం ఓడిపోవాలి అని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన స్థానిక మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి స్వచ్ఛందంగా మా మీటింగ్లకు వస్తున్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనాలు చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.